అతి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కోర్టు ద్వారా మళ్ళీ తెచ్చుకోవడం జరిగింది. అదే విధంగా మీరు ఈ యొక్క ఆర్కపల్లి గ్రామంలో పోయినసారి అతి తక్కువ ఓట్లు జడ్పీటీసీ అభ్యర్థి కావడం జరిగింది. ఎందుకంటే మన అనైక్యత వల్ల ఇతర ఉన్న పార్టీలు మనల్ని క్యాచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం పెద్ద ఎత్తున మెజార్టీతో జడ్పీటీసీ అభ్యర్థిని శేఖర్ గౌడ్ గారిని, అలా భార్య శ్రావణమ్మ గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవాలని నరేందర్ రెడ్డి గారు, సర్పంచ్ జంగయ్య గారు మరియు కిషన్ సింగ్, నరేష్ మరియు పెద్దలు, గ్రామ పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పుడు ఈ గ్రామం నుంచి మీరందరూ వచ్చి 4 పేర్లు నమోదు చేశారు. అందులోకి వెళ్ళి అందరూ డిస్కస్ చేసి వారి అభిప్రాయాలను తెలుపుకుంటూ చివరికి దండు శేఖర్ భార్య శ్యామలమ్మ పేర్లు నమోదు చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా మనకు జడ్పీటీసీగా మళ్ళా గౌరవం ప్రభాకర్ రెడ్డి గారే మనకు అభ్యర్థిగా నిలుస్తున్నారు. అతనిని మంచి మెజార్టీ తోటి మన ఎంపీటీసీ నాయకులను మంచి మెజార్టీ తోటి గెలిపించగలరని కోరుతున్నాము. మరి ఇప్పుడు మనం చాలా ఎట్లా ఉన్నామంటే మన నిజంగా ఒక బీఫామ్ ఒక అభ్యర్థి చేతిలో పెట్టుకుంటే పరిణామాలు వేరే రాకపోయేది. అందరూ సమిష్టిగా భిన్న అభిప్రాయాలు ఉన్నా కానీ లాస్ట్ ఏకాభిప్రాయం రావడం అనేది దాదాపు 99% విజయం సాధించండి. అధికారంలో లేదు అని బాధపడవలసిన అవసరం లేదు, మన పైన లేదని బాధపడవలసిన అవసరం లేదు, కింద లేదని బాధపడవలసిన అవసరం లేదు. మనకు ఒకటే ఉంది, ఆత్మవిశ్వాసం ఒకటే ఉంది. మనం పని చేయగలుగుతాం, అధికార పార్టీతో పని చేయగలుగుతాం, ప్రతిపక్ష పార్టీ లాగా పని చేయించాలని వాయిస్ రేజ్ చేయగలుగుతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవడు ఏం చేయలేడు. ఇది గ్రామ స్థాయిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంపీడీస్ అనేది చిన్న మెట్టు, దీన్ని కాపాడుకుంటే రేపు పొద్దున్న ఇంకో అవకాశాలు కూడా అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ కూడా నేను ఎంపీడీసీ అభ్యర్థిగా ఫీల్ అయిపోయి పనిచేస్తే గెలిచిన వ్యక్తికి కూడా భారం తక్కువ అవుతుంది, గెలవడానికి కూడా అవకాశం ఉన్నాయి. ప్రతి ఒక్కరిని, ప్రతి తండాను, ప్రతి ఓటర్ మహిళలను ప్రతి ఒక్కరిని కలుస్తాము. మీ సూచనలు సలహాలు ఇస్తే ఆ వాటిని తప్పకుండా పాటిస్తామని చెప్పి మేము అంటున్నాం. అందుకోసం మీ సూచనలు ఏమైనా ఉంటే తండా గురించి కానీ తండా సమస్యలు కానీ ఏమైనా ఉంటే నా గురించి మీకు ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ మీ పల్లె తండ కానీ పల్లె తండ కానీ కొన్ని తండాలు జరుగుతాయి. ఈ తండాలలో మాకు సంబంధించిన మా అపాయపల్లి గ్రామానికి సంబంధించిన 8 తండాలకు సంబంధాలు ఉన్నాయి. మా తండాకు సంబంధించిన నాయకులు కానీ, లేడీస్ కానీ, మహిళలు కానీ అందరూ మీ తండాలు కావచ్చు ప్రచారానికి నా గురించి వస్తున్నారు. ఏ చిన్న సమస్య ఉందా నాకు చెప్పి, ఏదైనా డిమాండ్ ఉన్నా, ఏదైనా పర్సనల్ ఏదైనా ఉన్నా, నేను కోరుకోవడం ఏంటంటే పోయినసారి నాకు నష్టం జరిగింది, 5 సంవత్సరాలు కోర్టు పోరాటం చేయగలిగిన ఇవన్నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, అది ఎంతమంది నాయకులు అయితే ఉన్నారో అందరిలో నేను నష్టపోయిన వ్యక్తిలో నేను మొట్టమొదటి. ఇంత భారీ నష్టం ఎవరికి జరగలేదు. ఈసారైనా మీ అందరి సహకారం, సహాయం, మీ ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి ఏ చిన్న సూచన చేసినా, చిన్న జంగు తండ 41 ఉంది, ఏ చిన్న తండను మీ సమస్య ఉంటే నాకు చెప్పండి. నేను ఎక్కడో మాట చెప్పి వెనుకపోవడం, మాట తప్పించుకోవడం ఇంతవరకు నాకు లేదు. కాకపోతే మీరు మీ గ్రామంలో ఉన్న చుట్టా బంధువులను అడగండి, వాళ్ళు ఏ రకంగా చెప్తారు నా గురించి ఒకసారి నమ్మండి. నేను ప్రతి మాట కట్టుబడి ఉంటానని చెప్పి మీ అందరికీ ఇదే సభా వేదిక మీద మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నా గెలుపుకు ఆశీర్వాదం నాకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి చిన్న సమస్య మనసుకి నాకు చెప్పండి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, నేను నా సహాయశక్తిగా కృషి చేస్తాను. అవినీతి అంటే ఏంటో నాకు తెలియదు. ఈ రోజు నేను 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ రోజు ఒక ఛాయనీలో ప్రజల దానం ప్రేమకొచ్చి కానీ ఈ సొమ్ము ఇది అని చెప్పి నేను సంపాదించిన రూపాయి కూడా ఇంతవరకు లేదు. అది మీరు కనుక్కోండి. ఎక్కడైనా నేను ఖర్చు పెట్టింది తప్ప ఏ రోజు ఇది నాకు కావాలి, ఇది నేను చేసుకుంటాను అని అనలేదు. రేపు కాబోయే నాకు జడ్పీటీసీ గెలిచిన తర్వాత అంటే ఇంకో అంత ఫండ్ మనం మహబూబ్నగర్లో ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ రావచ్చు, సార్ రంగారెడ్డిలోకి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ రావచ్చు. ప్రతి విలేజ్ సమస్యను, ప్రతి తండాను, ఏ చిన్న సమస్య ఉన్నా నాకున్న వనరులను బట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకే గ్రామాన్ని కాదు, నా ఒక సొంత ఊరే కాదు, అన్ని గ్రామాలు, అన్ని తండాలకు నేను
ప్రతి వచ్చిన సాయాన్ని అందరికి పంచుతా అని చెప్పి ఇదే సభాముఖంగా నేను తెలియపరుస్తాను. ఎంపీటీసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దండు శ్యామలమ్మ గారిని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నుకున్నందుకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఒకసారి సర్పంచ్గా వాళ్ళ భర్త శేఖర్ గౌడ్ గారు ఓడిపోవడం జరిగింది. ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినాయి. ఈ యొక్క గ్రామస్తులందరూ కలిపి ఈ యొక్క దండు శ్యామలమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలనని కాంగ్రెస్ మహిళలందరికీ పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీ అభ్యర్థిగా గౌరవరం ప్రభాకర్ రెడ్డిని మాడుగుల మండలంలో 6,000 మెజార్టీకి తప్పకుండా గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మన ఎంపీటీసీ అభ్యర్థి గౌరవరం ప్రభాకర్ రెడ్డి. గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ అభ్యర్థి కార్యకర్తల సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా శ్యామల వైభవం దండు శేఖర్ వాళ్ళ మిసెస్ను ఎన్నుకోవడం జరిగింది. అందరూ సంపూర్ణ మద్దతు పలకాలని చెప్పి మాడుగుల మండలం జెడ్పీటీసీ అభ్యర్థిగా యార్కపల్లి గ్రామానికి సంబంధించిన ప్రజలు దండ కానీ జంగు దండ కానీ గొడవ మాసేలకు విజ్ఞప్తి చేయలేదంటే అందరూ మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాలని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ న్యూస్ ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.